పట్టుకోండి. 18,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక సింగిల్ అమౌంట్ ఇచ్చారు. అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటేనే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చేసుకోగలం. ఈసారి నిజమవుతుందో ఆలోచనతో నమ్మి గుడ్డిగా ఓటు వేసి అలా ఏర్పాటు గురువు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం వదిలేయండి. కష్టపడదాం, నాయకులు కష్టపడాలి. మనం ఎంచుకున్నటువంటి బూత్ ఏజెంట్ల ద్వారా మనం కూడా వాళ్ళ దగ్గరగా ఉండి పర్యవేక్షిస్తే తప్ప ఇది పూర్తి. ప్రజలందరికీ కూడా విస్తృతంగా మనకంటే ఎక్కువగా తెలిసి ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడింది మొదలుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకొని భయం అనేది వాటి కలుగు చేసినారు. ఇక్కడికి వచ్చిన వారికి భయం లేకుండా ఉండటం పాటే మనందరం ఇక్కడికి వచ్చేస్తున్నాం. కానీ సామాన్య కార్యకర్తలు ఒక భయం అనేది ఇంకా కలిగి ఉన్నది. ఏదైనా మనం బయటకు వస్తే అక్రమ కేసులు పెడతారేమో, ఇబ్బంది పెడతారేమో, పొలాల వద్ద, గట్ల వద్ద, రెవెన్యూ ఆఫీసు, పోలీసు ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినది మొదలుకొని వాడుకుంటున్నది. అలాంటి భయాన్ని మనం ఎప్పుడైతే మన కార్యకర్తలకు లేకుండా చేస్తామో ప్రతి సగటు కార్యకర్త కూడా వచ్చి మనకు తోడుగా ఉండి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పార్టీ కోసం అరియాసలు కష్టపడి పనిచేయడానికి చాలా తృప్తిగాను సిద్ధంగా ఉన్నారు. కానీ సగటు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక భయాన్ని కలిగి ఉన్నాడు. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఇక్కడ పిచ్చేసినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా వారికి అండగా ఉండినట్లయితే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం రేపు మనకు అండగా ఉంటుంది. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి అధిక స్థానాలు గెలుచుకునేదానికి మనందరం సిద్ధం కావాలని, ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కావాలంటే ప్రతి గ్రామం నుంచి కూడా మనకున్నటువంటి కార్యకర్తలను రేపు కార్యక్రమానికి తరలిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారిగా జై భీములు, జై జగన్. మనం చంద్రబాబు పరిపాలన, జగన్ పరిపాలన కొన్ని విషయాలే చర్చిస్తాను సింపుల్గా 2-3 నిమిషాల్లో. చంద్రబాబు వచ్చిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు పరిపాలన తెలుసు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన తెలుసు. ఈ మధ్య చంద్రబాబు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పరిపాలన అనేది చంద్రబాబు మంచి చేశాడా చెడ్డ చేశాడా అనేది నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల పీరియడ్ చాలా టైం ఇచ్చినట్టే. మనం ఇప్పుడు విమర్శించవచ్చు, మంచి చేశాడా చెడ్డ చేశాడా అని మాట్లాడుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయనకి మంచి టైమే ఇచ్చాం, ప్రజలు కానీ మనం కానీ వైసీపీ తరఫున కానీ. ఇప్పుడు ఆ 2 సంవత్సరాల కాలంలో ఆయన సూపర్ 6 అనే పథకాలు పెట్టి ఆ సూపర్ 6 లో ఏం చేశారో మనందరికీ తెలుసు. గ్యాస్ ఇస్తే ఒకసారి ఇచ్చాడు, కొన్ని పేర్లు ఎత్తేస్తారు అనమాట. ఒక పేరుకి ఇస్తారు, తర్వాత 100 పేర్లు ఎత్తేస్తారు, మళ్ళా 101 పేరుకి ఇస్తారు. అట్టగా వాళ్ళ లిస్ట్ లో మొత్తం చివరి పేరు ఉంటుంది, ఫస్ట్ పేరు ఉంటుంది, మధ్యలో కొన్ని పేర్లు ఉంటాయి. మధ్యలో ఎవరు తీరు అనమాట. రైతు భరోసా అట్నే చేశారు, కొన్ని పింఛన్లు అట్నే చేశారు, ఇంకా ఈ ఫీజు రియంబర్స్ అట్నే చేశారు. ఈ 2 ఏళ్ల పరిపాలన అట్లా ప్రతి ఒక్కరికి ఏ పథకం అందకుండా చేశాడు. ఇచ్చినట్టే ఇచ్చాడు, మధ్యలో కొంతమందికి రావు. మీ పేరు మీదేదో మిస్టేక్ అయి ఉంటుంది, మీ సర్టిఫికేట్ సరిగా సబ్మిట్ చేసాడు. ఎవరన్నా పోయి అడిగితే అన్ని కరెక్ట్గా ఉన్నాయి, నాకు ఎందుకు రాలేదంటే మీదేదో తప్పు జరిగింది, అది ఆడ బ్లాక్ అయింది, విజయవాడ సచివాలయంలో బ్లాక్ అయింది, ఆడికి పోయి చేయించుకోరమ్మా. ఇక్కడ సచివాలయం కాడికి ప్రభుత్వ ఆఫీసుల కాడికి తహసీల్దారు, ఎండిఓ కాడికి పోలేకనే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ పెట్టాడు మన ఇళ్ల దగ్గరికి. అక్కడే పోతే ఇంకా మళ్ళీ సచివాలయం కాడిపో, తహసీల్దార్ కాడిపో, కలెక్టర్ కాడిపో, మళ్ళీ మొదటే వ్యవస్థ తిప్పుతున్నారన్నమాట వీళ్ళు. అట్టగా జగన్మోహన్ రెడ్డి కేవలం సచివాలయ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి మెయిన్ 3-4 చెబుతాను. సచివాలయ వ్యవస్థ చేసి అసలు